వేదిక ప్రాంగణం ముందున్నానండి. ఇప్పుడిప్పుడే అభిమానులు అందరూ అతిరథ మహారథులు విఐపీలు వివిఐపీలు అందరూ కూడా లోపలికి విచ్చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అందరూ ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తోంది. మరి వారందరికీ స్వాగతం పలకడానికి ఇక్కడ డప్పు వాయిద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అందరూ కూడా జానపద గేయాలతో ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ అలరిస్తూ ఎంట్రన్స్ లో ఎంతో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ పాటలతో. సో వాళ్ళని ఒక్కసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరంతా? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాం మేడం. మేము జానపదం అన్నా జానపద కళలన్నా ఇష్టంతో ఇక్కడికి యూనిట్ వాళ్ళు పిలిపించారు. వారికి మా కళాభివందనాలతో మా జానపద దర్వుకు రాయుడు సాంగుకు దుమ్ము లేపే డ్యాన్స్తో అందరం సిద్ధమై వచ్చాం. కాటం రాయుడికి కూడా జానపద గీతాలన్నా గేయాలన్నా స్టెప్లన్నా చాలా ఇష్టం మేడం. ప్రతి సినిమాలో ఆయన ఖచ్చితంగా 2 జానపదాలైనా సినిమాలో పెట్టాడు. జానపద కళాకారులన్నా జానపదం అన్నా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆ అవకాశం మాకు వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎలా అనిపిస్తోందండి మీకు ఈ గ్రాండ్ ఫంక్షన్ లో మీరు ఇక్కడ ఈ బృందంతో వాయించడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సాంగ్ ఎంత పాపులర్ అయిందో ఇప్పుడు ఆ టైటిల్ కూడా అంతలా దుమ్మురేపుతోంది కదా. ఒక్కసారి ఆ పాటకి మీరు దర్వేస్తారా? ఓకే మేడం. 1 2 3 స్టార్ట్. రాయుడు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాల బృందం ఇక్కడ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. సో లోపల ఒకసారి వేదిక దగ్గర మనం వెళ్ళినట్లయితే అక్కడ డాన్స్ రిహార్సల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ ఫంక్షన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాటమరాయుడు ఎలాంటి విశేషాలు చెప్తాడు సినిమా గురించి, ఇంకా ఎలాంటి టీజర్ స్టిల్స్ రిలీజ్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠగా ఉంది. అభిమానులందరూ కూడా గేట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హాల్ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. విఐపీలు వివిఐపీలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే లోపలికి తరలి వస్తూ ఉన్నారు. సో ఆ ఘట్టం కోసం మనం మరి కాసేపు వేచి చూస్తే సరిపోతుంది. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కాటమరాయుడిని శిల్పకళా వేదిక మీద మనం చూడొచ్చు.